నమస్తే. నేను మీ అశ్విని కుమార్. లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటారు అందుకే. ఎక్కడా కూడా మనం ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. వేసవికాలం సెలవులు ఫ్యామిలీస్‌తో పిల్లల్ని తీసుకొని కాశ్మీర్‌కి వెళ్తే అక్కడ టెర్రరిస్టుల అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది. అట్లాగే క్రికెట్ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్‌తో ఐపీఎల్‌లో ఫైనల్స్ చూద్దామని వెళ్ళి అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది కొంతమంది. అలాగే ఈరోజు జరిగిన ప్లేన్ క్రాషు ఫారిన్ టూర్ వెకేషన్కి వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లాంటి వాళ్ళు, ఆయన సతీమణి లండన్లో 6 నెలల నుంచి ఉంటున్నారు, తీసుకురావటానికని స్వయంగా ఆయన బయలుదేరారు. ఈ దుర్ఘటనలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లేన్ క్రాష్ అవటం కూడా మెడికల్ కాలేజీ, అక్కడ మెడిసిన్ చదువుతున్న వాళ్ళ మీద అక్కడ కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటారు. అయితే ఇందులో ఇంకొక మిరకల్స్ కూడా ఉన్నాయి రెండు. ఒకటి, 242 మంది చనిపోయారు అనుకున్నారు ప్లేన్ క్రాష్లో. 11A సీట్లో యూకే సిటిజన్ విశ్వాస్ రమేష్, 50 సంవత్సరాలు ఉంటాయి, మిరాకిల్గా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఎక్కడ గాయాలు కూడా ఏమి పెద్దగా కాలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, కాలికి చిన్న మడమ గాయంతో. ఇంకొక మిరాకిల్ అనొచ్చు, లేదా ఎందుకు ఆలస్యమైందో తెలియదు, భూమి చౌహాన్ ఎయిర్పోర్ట్కి 10 నిమిషాలు ఆలస్యంగా రావటం వలన ఫ్లైట్ మిస్ అయింది, ప్రాణాలతో బయటపడిందని చెప్పచ్చు. సో టోటల్గా అంతా కూడా లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్లే. ఇంకా ఎయిర్పోర్ట్లో పూర్తిగా ఇప్పుడు బీఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. అట్లాగే ప్లేన్ క్రాష్కి సంబంధించి ఆల్రెడీ క్యాంబెల్ వెల్సన్ ఎయిర్ ఇండియా సీఈఓకి షోకాజ్ పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఒక నెలలోనే 15 సార్లు షోకాజులు పంపించింది, అయినా కూడా ఎక్కడా కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అట్లాగే డీజీసీఏ చాలా సీరియస్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఇది ఇంకొక మిరాకిలా, దీని వెనక ఏముంది, కుట్రకోణం ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టేకాఫ్ అయిన 1:38కి టేకాఫ్ అయింది, 1:39కి మేడే అనే పైలట్, 1:40కి కోల్టం. ఇదంతా కూడా ఎక్కడ ప్రపంచంలో ఎన్ని ప్లేన్ క్రాష్లు అయినా కూడా ఇంత షార్ట్ స్పాన్లో ఎప్పుడూ జరగలేదు. అందులో బోయింగ్ చాలా సేఫ్టీది, చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. 2 ఇంజిన్స్ ఒకేసారి ఫెయిల్ అవ్వటం అన్నది కూడా అది కూడా చాలా అనుమానాలకు తావిస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతాయి, బ్లాక్ బాక్స్లో ఏమన్నా నిజాలు బయటకు వస్తాయా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ మృత్యుంజయులని చెప్పచ్చు. 11Aలో సీట్లో ఉన్న విశ్వాస్ కానీ, భూమి చౌహాన్ ఫ్లైట్ మిస్ అయినందుకు కానీ. థ్యాంక్ యూ.